మూలా నక్షత్రం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక భక్తుల రద్దీ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు. భక్తులతో కిక్కిరిస్తోంది. ఈ రోజు మూలా నక్షత్రం రోజున అమ్మవారిని సరస్వతీదేవి అలంకారంలో దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. అర్ధరాత్రి 2 గంటల నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తుల్ని అనుమతిస్తున్నారు. ఈ రోజు అన్ని టికెట్ దర్శనాలను రద్దు చేయడం జరిగింది. మొత్తం అందరి భక్తులకు సర్వదర్శనంలోనే భక్తులను అమ్మవారి యొక్క దర్శనం కోసం అనుమతిస్తున్న నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఈ రోజు నిన్న రాత్రికే విజయవాడ చేరుకొని ఈ రోజు తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కేవలం ఉభయదాతలుగా ఎవరైతే టికెట్లు తీసుకున్నారో ప్రత్యేక అర్చనల కోసం వాళ్ళకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్ల ద్వారా వాళ్ళని కొండపైకి తీసుకొస్తున్నారు. ఇతర వాహనాలని ఏవి కూడా కొండపైకి అనుమతించడం లేదు. ఈ రోజు మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి అలంకరణ విశేషత గురించి మన ఆలయ అర్చకులు యనమండ్ర ఉమాకాంత్ శర్మ గారు ఉన్నారు. సరే, ఈ రోజు అమ్మవారి ప్రధానమైనటువంటి రూపాల్లో ఈ రోజు మూలా నక్షత్రం ఎంతో విశిష్టత ఉంది. అమ్మవారి తాలూకు అలంకరణ విశేషం. శ్రీమాత్రే నమః. ఆదిపరాశక్తి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకే జగన్మాత ఇంద్రకీలాద్రిపై కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహించే దివ్యమైన క్షేత్రంలో ఈ శుభకృతనామ సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రి దివ్య మహోత్సవం అత్యంత వైభవపేతంగా ఆరంభమైన నేడు మనం 7వ రోజు చేరుకున్నాం. నేడు మూలా నక్షత్రం మహాపర్వదినంగా ఆ మహాసరస్వతి అమ్మవారికి ఆవిర్భావ రోజుగా మనం భావిస్తూ అమ్మవారిని మహాసరస్వతి అలంకారంలో ఇవాళ మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం. అమ్మవారిని పూజించుకుంటూ ఉన్నాం. అమ్మవారు ఎట్లాంటి రూపంలో మనకు దర్శనమిస్తున్నారంటే యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితికర యా శ్వేత పద్మాసన అని అమ్మవారు తెల్లని మేని ఛాయతో కనపడుతున్నది. మంచు ముందు అలాగే మొల్ల మొగ్గ, చంద్రుడు, తెల్లని ముత్యము ఇవన్నీ కూడా ఎట్లాంటి తెల్లని ఛాయతో ఉన్నాయో అలాంటి తెల్లని ఛాయతో తెల్లని వస్త్రం ధరించి ఉండి తెల్లని తామర పద్మ యందు అమ్మవారు కూర్చున్నట్లుగా మనకు కనబడుతున్నది. అలాగే ముందు చేతులందు వీణను మీడుతున్నట్టుగా పై 2 చేతులందు అమ్మవారు పుస్తకము జపమాలను ధరించి ఉండి విద్యా ప్రదాయినిగా మనకు దర్శనమిస్తున్నది జగన్మాత. అలాంటి అమ్మవారిని ఎవరు ఆరాధిస్తున్నారు? యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దేవై సదా పూజిత. ఎళ్లవేళలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ దేవతలు కూడా ఆరాధిస్తూ ఉన్నారు. అలా ఆరాధించడం వల్ల ఏం పొందుతున్నారు? నిశ్శేష జాఢ్యాపహ అంటే అజ్ఞానము సమూలంగా నాశనం చేసి మన యందు జ్ఞానాన్ని పరిపూర్ణంగా అనుగ్రహించే దివ్యమైన స్వరూపంగా అమ్మవారు మనకు దర్శనమిస్తున్నది. ఆ జగన్మాత అనుగ్రహం పొందిన వారికి శ్రద్ధ, మేధస్సు, వాక్పటిమ, జ్ఞానము అనుగ్రహించే దివ్యమైన స్వరూపంగా ఆ అమ్మవారిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఈరోజు అమ్మవారికి ప్రత్యేకంగా సరస్వతి యాగం కూడా నిర్వహిస్తారు. సరస్వతి పూజలు కూడా చేస్తారు. దీని విశిష్టత అమ్మవారి యొక్క మూలా నక్షత్రం నాడు ఆవిర్భావం కాబట్టి ఆ రోజున అమ్మను ఆరాధించడం చేత విద్యలు కలుగుతాయి, శ్రద్ధ మేధస్సు కలుగుతున్న భావం చేత అమ్మవారికి సంబంధించినటువంటి సరస్వతి హోమాన్ని కానీ అమ్మవారికి సంబంధించిన సరస్వతి పూజలు కానీ భక్తులు ఆచరించుకోవడం జరుగుతున్నది లోకంలో. ఇది ఇంద్రకీలాద్రి వద్ద ఈరోజు మహాలక్ష్మి స్వరూపంగా అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. ఈరోజు ముఖ్యంగా ఇంద్రకీలాద్రి కొండపైకి వచ్చేటువంటి వాహనాలను నియంత్రించడంతో పాటు వివిఐపీలు, వృద్ధులు, వికలాంగులకు కూడా కొండపైకి రావద్దని చెప్పి ముందుగా ప్రకటన జారీ చేయడం జరిగింది. సాధారణ భక్తుల రూపంలోనే విఐపీలు అలాగే ఇతరులను కూడా పరిగణలో తీసుకుంటామని చెప్పి ఇక్కడ ఉన్న సర్వదర్శనంతో పాటు 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయల వరుసల్లో కూడా మొత్తం అందరి భక్తుల్ని కూడా అనుమతిస్తూ లోపల ఆలయంలోకి తీసుకెళ్ళాక అంతరాలయ దర్శనాలను పూర్తిగా రద్దు చేసి మొత్తం అందరినీ వడివడిగా దర్శనం కల్పించి బయటకు తీసుకొస్తున్నారు. కేవలం ఉభయదాతలకు మాత్రం 700 మందికి టికెట్లు ఇవ్వడం జరిగింది. ఉభయదాతలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఇంద్రకీలాద్రికి రానున్నారు. సుమారు అరగంట పాటు ముఖ్యమంత్రి కార్యక్రమం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ముఖ్యమంత్రి ఇక్కడ నుంచి తిరిగి వెనుదిరుగుతారు. సుమారు 5,000 మంది పోలీసులతో ఇటు మూలా నక్షత్రం రోజు అలాగే ముఖ్యమంత్రి పర్యటన దృష్టిలో ఉంచుకొని ఇంద్రకీలాద్రి మొత్తం పెద్ద ఎత్తునటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంద్రకీలాద్రి వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.